పాడు చేస్తాడు. పాపం వల్ల, వ్యాధి ద్వారా, శాపాల ద్వారా నీతో దేవుడిచ్చిన ఆ జీవితాన్ని నాశనం చేసేసి చివరిగా వాడు ఉన్న స్థలానికి నీ తీసుకెళ్ళిపోతాడు. అందుకొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు, జీవం కలగటను, అది సమృద్ధిగా కలగటం నేను వచ్చానని చెప్పి మనతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. మాకు కూడా తెలిసిన ఈ సమీపంలో మాకు చెన్నైలో మా భార్యతో పెద్దమ్మ అంటారు. ఇక తమిళ ఆంధ్రాలు ఏం చెప్తారు? పెద్దమ్మనా పిన్ని చెప్తారా? పెద్దమ్మ చనిపోయినా అని చెప్పి నిన్న ఉదయం మిడ్ నైట్ లో 1 గంటకు నాకు ఫోన్ వచ్చింది. ఆమెకు భయంకరమైన ఎయిడ్స్ కాదు, క్యాన్సర్ ఉండేది. క్యాన్సర్ వ్యాధి చాలా ముదురైపోయింది. ఆమెతో భర్త మంచి సినిమా థియేటర్ మేనేజర్, ప్రతి రోజు చాలా డబ్బు సంపాదించి వాళ్ళు కోటిగా సంపాదించుకున్నారు. ఈ లోపల ఇది గుంటూరు ప్రాంతంలో వాళ్ళకు సొంతంగా ఇల్లు ఉంది, ఆంధ్ర వాళ్ళతో, కానీ తమిళనాడులో సెటిల్ అయ్యారు. వాళ్ళకు ఆస్తి తక్కువ లేదు, మంచి అంతస్తులో ఉంటున్నారు, డబ్బు తక్కువ లేదు. ఈ భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తే ఈమె చనిపోతుంది, ఈమెకు క్యాన్సర్ ఎక్కువ ముదిరిపోయిందని చెప్పి డాక్టర్ అందరూ చేయబడిచ్చారు. ఆ సమయంలో మేము దేవుడు బలంగా వాడబడుతున్న, దేవుడి ద్వారా బలంగా వాడబడుతున్న జాఫర్ గారు అయ్యని మేము పరిచయం చేసి ఆ సీడీ వాళ్ళకి ఇచ్చి, అయ్యా మీరు చూడండి, అమ్మగారు చూస్తే అక్కడ మాత్రం ఒక తుప్పు వస్తే దేవుడు ఆమెను విడిపిస్తాడు, డాక్టర్కి అసాధ్యమైంది దేవుడికి సాధ్యమే చెప్పి వాళ్ళు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు దేవుడు చేసిన అద్భుతాలు చూసి ఆయన ఈ మధ్య కాలంలో వాళ్ళు 10 సంవత్సరం ముందుగా 2006 అనుకుంటాను, ఆ సంవత్సరంలో చాలా సివియర్ గా అయిపోయామా. నోరంతా క్యాన్సర్ వల్ల ఇక్కడ ఉన్న నోరు ఏరిపోయింది. భయంకరమైన క్యాన్సర్ కొద్ది రోజుల రాత్రి 1 గంటకు చనిపోయింది చెప్పి మాకు న్యూస్ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.